5 మంది మావోయిస్టులు మృతి చెందారని అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు లొంగిపోతుంటే మరోపక్క ఎన్కౌంటర్ల మృతితో అయితే మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మరోవైపు హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ పేరుతో లేఖను విడుదల చేసింది. ఏపీకి చెందిన కలప వ్యాపారులతో కలిసి వెళ్తే పట్టుకున్నారని, కొందరు కలప వ్యాపారుల ద్రోహం వల్లే వాళ్ళు దొరికిపోయారని వాళ్ళు వెల్లడించారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఒకవైపు లొంగిపోతాను మావోయిస్టులు అంటున్న కేంద్రం ఆపరేషన్ కగార్ను మరింత ముమ్మరం చేయడానికి కారణం ఏంటి? సో లొంగిపోతామని అందరం లేదు. జనవరి 1 లోపు అది లెటర్ సంబంధించి అయితే క్లారిటీ లేదు. ఇప్పుడు ఇంకా కొద్ది మంది మాత్రమే, దేవుజీ, తిప్పురి తిరుపతి తర్వాత చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. చాలా తక్కువ మంది మిగిలిపోయారు. సో అక్కడ దడ్డకార్యంలో జరిగిన ఎన్కౌంటర్లో జవాన్లు కూడా 2 చనిపోయారు అంటున్నారు కదా. సో ఈ ఫేక్ ఎన్కౌంటర్ అనడానికైతే ఛాన్స్ లేదు. మాట్లాడదాం, మనతో పాటు గెస్ట్లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. అదేవిధంగా వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు. అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సుభాష్ గారు, సో నమస్తే. సో మార్చి 31 వరకు టార్గెట్ పెట్టుకున్నారు ఇక్కడ దీని విషయంలో. జనవరి 1 వరకు టైం ఇవ్వమని అనంత్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ అథెంటిసిటీ తెలియదు కానీ జనవరి 1 లోగా లొంగిపోతాం అని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ జోనల్ ఇన్ఛార్జ్ అనంత్ అనౌన్స్ చేసినట్టున్నారు. సో వాళ్ళకి టైం ఇస్తారా ఇంకా జనవరి 1 వరకు, లేదా ముందే లొంగిపోవాలా? నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, తర్వాత భరత్ గారికి, తర్వాత జీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క మావోయిస్టుల ప్రభావం కొన్ని జిల్లాల్లో, తర్వాత కొన్ని ఏంటంటే రాష్ట్రంలో ఉండటంతో పాటు మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పి చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం మనకు అంటే ఎన్నోసార్లు ఏంటంటే హెచ్చరికలు కూడా జారీ చేసి అల్టిమేట్ గా మార్చ్ 31, 2026 వరకు మీరు ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో మీరు జాయిన్ కావండి అని చెప్పి గౌరవనీయులు పెద్దలు యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారు చాలా క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. చాలా మంది అంటే తుపాకీ మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక దిక్కు తుపాకీ పట్టుకొని ఇంకో దిక్కు శాంతి చర్చలు పాల్గొనడం అనేది సరి కాదు అన్నట్టు. ఏంటంటే ఒకసారి ఏంటంటే మనం తుపాకీ పట్టుకున్న తర్వాత అంటే మీరు ఆ శాంతి చర్చలలో పాల్గొన్న తర్వాత మళ్ళా తుపాకీ దగ్గర తీసుకుని అనేది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఛాన్సాలు చూసినాం. మనం మీకు కూడా గుర్తుంది భరత్ గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను అనుకుంటా 2006, 2007లో ఇక్కడ ఇదే హైదరాబాద్ లో పిలిపించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి మరి అన్ని రకాల వాళ్ళకి సదుపాయాలు కల్పించి మరి శాంతి చర్చలు అయిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళు మావోయిస్టు దాంట్లో పోయినారు. మేమేమంటున్నాం అంటే ఇవాళ మనం భారతదేశం అనే దాని మీద మనం అంటే డెవలప్మెంటల్ దాని మీద మనం పోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుందే మీరు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చూస్తున్నాను. ఎందుకంటే మనకు గ్లోబల్ సమిట్ అని చెప్పి తెలంగాణలో, తర్వాత దేశంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మోదీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తద్వారా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. 2047 వరకు మనం వికసిత్ భారత్ అనే నినాదంతో ముందుకెళ్తున్న సమయంలో ఇటువంటి దాంట్లో మనం డెవలప్మెంట్ ఎజెండా మీద పోవాలి. నేను ఒక రాష్ట్రం అంటలేను, దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కానీ లేని రాష్ట్రంలో కానీ. సో శాంతి చర్చలు అనే దాని మీద మన అంటే మొత్తం అంటే బూటకప్ప ఏంటంటే దీని మీద మొత్తం అంతా పోయి మళ్ళా అక్కడ అదే దాంట్లో అనేకమైన హింసాత్మక ఘటనలు చేస్తుంటే మరి ప్రభుత్వంలో ఎవరున్నా కూడా దీని మీద ఏంటంటే ఖచ్చితంగా ఒక డెడ్ లైన్ అని పెట్టాల్సిన అవసరం ఉంది. మనకి దేనికైనా కూడా ఒక డెడ్ లైన్ అని ఉంటుంది అన్నట్టు. మనం అట్లే ఏంటంటే వదిలిపెట్టి పోలేము. మనం ఏంటంటే భారతదేశం అనేది డెమోక్రటిక్ కంట్రీ. అది కాకుండా మనం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ద స్టేట్స్ అంటాం అన్నట్టు. మనం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ చూసినాం కదా, శ్రీలంక ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అటువంటి దాంట్లో మనం అది అఫోర్డ్ చేయలేమన్నట్టు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు భరత్ గారు, ఈ లెటర్ అనేది మరి జనవరి 1 దాకా టైం ఇవ్వండి, దానికి అథెంటిసిటీ అనేది మరి అతను నిజంగా అక్కడి నుంచి వచ్చిందా లేకుంటే ఇంకెవరైనా చేసినారా అనే దాని మీద ఒక చర్చ కనుక పక్కన పెడితే మనకి డెడ్ లైన్ మాత్రం మార్చ్ 31 లోపల ఉందన్నట్టు. ఈ డెడ్ లైన్ లోపల అందరూ కూడా అంటే ఎవరు కూడా ఇప్పుడు ఏమంటే ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఎవరు కూడా హింసాత్మకమైన ఘటనలు ఏంటంటే ఎవరు పెట్టరంట. అన్లెస్ అండ్ అంటిల్ బయట నుంచి ఆ అపోజిషన్ పార్టీ నుంచి మనకి ఏమైనా రెసిస్టెన్స్ వస్తే
అంతేగాని మనం పోయి వాళ్ళని ఏంటంటే నక్సలైట్స్ కానీ మావోయిస్టులు కానీ వాళ్ళ పోయి ఏంటంటే మనం పట్టుకుని ఏంటంటే చంపే ప్రయత్నం ఎవరు చేయరు. ఏ ప్రభుత్వం ఉన్నవాడు, నేను ఒకటే ప్రభుత్వం అంటలేదు, ఏ ప్రభుత్వం ఉన్నవాడు అంటే వాళ్ళు కూడా మానవులే. కానీ మనం ఏదో కూడా మనం ఏంటంటే లొంగిపోండి అని చెప్పి చాలా టైం ఇస్తున్నాం. ఎందుకంటే దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ నక్సలిజం ఆర్ మావోయిజం. ఇది అయిపోయింది భారతదేశంలో. అంటే మొత్తం ప్రపంచంలో పట్టిన మార్క్సిజం ఏంటంటే మొత్తం అంటే కమ్యూనిస్ట్ దేశాలే మనం చూస్తున్నాం కదా. 30 ఏళ్ల కింద ఎట్లా రష్యా అనేది, యుఎస్ఎస్ఆర్ అనేది పెద్ద రాష్ట్ర ఎంత పెద్ద దేశమో ముక్కలు అయిపోయి ఇవాళ ఎంత ఇబ్బందికరమైన వాతావరణం. ఒక దిక్కు ఏంటంటే మన యుక్రెయిన్ రష్యా వారు ఒక దిక్కు ఇట్లా పెట్టుకుంటే ఆ మొత్తం దేశంలో అంటే మొత్తం ప్రపంచంలో కొట్టినే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అన్నట్టు. అక్కడ ఉన్న దేశాల ఏంటంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలియదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కనుక మనం కనుక దాన్ని కనుక అనుభవిస్తే మనకు తెలుస్తుంది అన్నట్టు. సో ప్రభుత్వం చేసే చర్యను అందరూ కూడా హర్షించాలి. దాని మీద ఏంటంటే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ విమర్శించడం కానీ లేకుంటే వాళ్ళ మీద హింసాత్మకమైన ధోరణి కానీ చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు ఎట్లా చేసినా కూడా ఈ ప్రభుత్వం చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మీరు అన్ని వదిలిపెట్టేసేయండి, మీరు రండి, మీకు ఉద్యోగాలు ఇస్తాం అంటే అసలు ఒక్కసారి చూడండి భరత్ గారు, ఎంత మంది వస్తున్నారో, అసలు ఎంత మంది జాయిన్ అవుతున్నారో. మనమే నిజంగా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది మావోయిస్టులు, ఇంతమంది అంటే వాళ్ళ మేధా సంపద, వాళ్ళకున్న ఎనర్జీ కానీ ఇది కనుక దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి కనుక వాళ్ళు నిజంగా తోడ్పడితే మన దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో. అంటే వాళ్ళు ఎక్కడో పోయి ఏంటంటే మొత్తం అంటే జస్ట్ అరణ్యంలో అంటే మొత్తం తలదాచుకొని రోజు దినదిన గంట 100 ఏళ్ళు తిరిగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకి నిజంగా. అంటే ఏది ఏంటంటే అసలు ఏమిందంటే సాధిస్తారు చెప్పండి, వాళ్ళు ఏంటంటే సాధించేది ఏం చెప్పండి. ఎందుకంటే మనం ఆర్మీ కానీ పోలీస్ కానీ దాంట్లో వీళ్ళు అసలు కొట్లాడలేరు. అవన్నీ ఏంటంటే వదిలిపెట్టేసి మీరు జనజీవన స్రవంతిలో జాయిన్ కాండి. దేశానికి ఏంటంటే మన ఏంటంటే రాష్ట్రానికి అభివృద్ధి చెందని చెప్పి చాలా క్లియర్ గా మనం పిలిపిస్తున్నాం. సరే ఇవాళ లెటర్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అనే దాని మీద ఇది ఎంతో ఏంటంటే మన రాజకీయ పార్టీలు అంటే విమర్శిస్తారు. కానీ ఇవాళ మనకు తెలంగాణలో చూడండి, వాళ్ళ మనకు నక్సలిజం అనేది చాలా క్లియర్ గా పోయిన తర్వాత ఎంత అభివృద్ధి చెందుతుందో. మాకు మేమే ఏంటంటే జస్ట్ ఉదాహరణ, మా తాతగారికి మాకు జస్ట్ ఏంటంటే కరీంనగర్ జిల్లాలో 1800 ఎకరాలు ఉంటుండే. మేము అన్ని వదిలిపెట్టేసినా కూడా, సీలింగ్ లో వదిలిపెట్టేసినా కూడా ఆ ల్యాండ్ ఏంటంటే ప్రభుత్వం తీసుకోకుండా కూడా, కానీ మాకేంటంటే భూమి ఉందని చెప్పి మా దగ్గర ఏంటంటే జెండాలు పెట్టినారు. వంగరలో జెండాలు పెట్టారు కదా పివి నరసింహారావు గారి ఊర్లో. బంగారులో పెట్టినారు. మా ఏంటంటే మా ఒక నాన్నగారి ఊర్లో ఏంటంటే గుగ్గిళ్ళలో అసలు జెండాలు పెడితే మేము కనీసం మా ఊరికి పోయి దసరాకి కానీ దీపావళికి కానీ అక్కడ మనం ఏంటంటే సమయం స్పెండ్ చేయాలంటే భయంగా ఉంటుండే మాకు. ఇవాళ చూడండి, ఇవాళ మేము ఏంటంటే మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తున్నాం, మంగళ పోతున్నాం, గుగ్గిలో పోతున్నాం, కరీంనగర్ పోతున్నాం, ఎట్లా పోతున్నాం చూడండి. అంటే డెవలప్మెంట్ అనేది ఎంత వాస్ట్ గా అయిపోయింది. ఎవరైనా కూడా ఏ గ్రామంలో ఉన్నా ఎవరైనా కూడా అంటే ప్రజలు డెవలప్మెంట్ కు వాళ్ళకి ఏంటంటే సుఖాలుగా అలవాటు పడాలని చెప్పి చూస్తారు, మంచిగా ఉండాలని చెప్పండి, మంచి బట్టలు, మంచి ఇల్లు, మంచి కారు, మంచి భోజనం అని చెప్పి అనుకుంటారు. కానీ ఇట్లా హింసాత్మకమైన దాంట్లో ఘటనల్లో సంపాదించాలని చెప్పి ఎవరు అనుకోరు. దానికి ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైం ఫ్రేమ్ లో వాళ్ళందరూ ఏంటంటే క్లియర్ గా దానికి ఏంటంటే జస్ట్ వదిలిపెట్టేసి ఈ దేశాన్ని డెవలప్మెంట్ చేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కూడా అభ్యర్థన చేసింది. ఇవాళ పోలీసుల మీద, తర్వాత ఏంటంటే రాజకీయ నాయకుల మీద చూడండి ఒకసారి. అంటే ఉత్తరప్రదేశ్ లో, వెస్ట్ బెంగాల్లో ఎంత హింసాత్మకంగా అంటే ఎంతమంది రాజకీయ నాయకులను ఏంటంటే పుట్టన పెట్టుకున్నారు చెప్పండి. ఇటువంటి దాంట్లో మనం ఉండొద్దు అన్నట్టు. మన దేశం అనేది మనం ఏంటంటే ఇప్పుడు 100 సంవత్సరాలు ఇంకొక ఏంటంటే 20 సంవత్సరాలు మనం ఏంటంటే 100 years వస్తున్నాం. మనం 100 years వస్తున్నామంటే మనం నెంబర్ 1 కావాలని చెప్పి కోరుకున్నా ఉంటాం మనం. ఇవాళ మనం అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ గ్లోబల్ సమిట్ ఎందుకు పెడుతుంది చెప్పండి. మనం ఇదే కనుక నక్సలిజం అనుకుంటే ఇక్కడ పెట్టచ్చా? ఏదో ఒకటి ఏంటంటే జెండా పెట్టి దీన్ని ఏంటంటే ఆపేసి ఏంటంటే ప్రయత్నం చేస్తుంటారు. మనకి ఇన్వెస్ట్మెంట్ రావాలనుకుంటాం, డెవలప్మెంట్ చేయాలనుకుంటాం, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, మనం కూడా బాగుండాలి, అందులో మనం బాగుండాలని చెప్పి కోరుకునే ప్రయత్నంలో కూడా ఇటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి. దానికి ఏంటంటే విచారించినా కూడా మళ్ళా మనం అపీల్ చేయాలి. మీరు డెవలప్మెంట్ దాంట్లో రండి. ప్రభుత్వాలు వేరేనా, ప్రజలు ఏంటంటే మన ఏంటంటే డెమోక్రసీ అనేది మనం ఏంటంటే మనం మెయింటైన్ చేయాలి. ఆ డెవలప్మెంట్ వికాస్ అనే దాని మీదనే మనం పోవాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ గారు, డెవలప్మెంట్ అంటే డెఫినేషన్ ఏంటండి? డెవలప్మెంట్ అంటే విధ్వంసం. డిక్షనరీలో మార్చాలి మనం. ఎందుకంటే ఇవాళ ఖనిజ సంపదను నాశనం చేయాలి, పర్యావరణాన్ని నాశనం చేయాలి, నదులను నాశనం చేయాలి, డ్యాములు కట్టాలి. ఇవాళ కనీసం ఇప్పుడు 2007
కానీ ఒక్క నిమిషం భరత్ గారు, లెట్ మీ టెల్ యూ. 2070 విజన్ అంటున్నారు, 2047 విజన్ అంటున్నారు. 5 సార్లు ఈ విశ్వం నాశనం అయింది రాజకీయ నాయకులు తెలుసా? ఎక్స్టెన్షన్, 5th ఎక్స్టెన్షన్ అయిపోయింది, 6th ఎక్స్టెన్షన్ పోతున్నది. ఈ భూమి మీద ఒక పురుగు ఉండదండి 2070 నాటికి. మొన్న చూశారు మీరు జమైకా ఏమైంది, ఈ శ్రీలంక ఏమైతున్నది, క్లౌడ్ బస్ట్ అవుతున్నది, ఆకాశ నదులు ఫామ్ అవుతున్నాయి. భరత్ గారు, ఇవాళ పిల్లల్ని మీరు ప్రపంచంలో ఎక్కువ నీరుండే నది ఏది అని అంటే అమెజాన్ అనేవాళ్ళు కదా, ఇప్పుడు ఆకాశ నది అంటారు. అట్మాస్ఫియరిక్ రివర్ గురించి మీరు చేయండి ఒక పూట, నేను చెప్తాను. ఇలా క్లౌడ్లు ఎక్కడో కాలిఫోర్నియాలో, చైనాలో నుంచి మొదలైన లేయర్ వచ్చేసి కాలిఫోర్నియాలో 10 రోజులు వర్షం పడతా ఉంది, డల్లాస్ లో వర్షం పడతా ఉంది, మొత్తం విశ్వం నాశనం అవుతున్నది. ఇప్పటిదాకా కొంచెం కాపాడేలాంటి నక్సలైట్సే కాపాడారు, వాళ్ళ లైన్ కరెక్ట్ అని నేను చెప్పాను. కానీ జనజీవన స్రవంతిలో లేనిది లంచగొండి రాజకీయ నాయకులు. ఆపకండి ఈ లంచగొండి రాజకీయ నాయకులే జనజీవన స్రవంతిలో లేరు. ప్రజల జనజీవన స్రవంతిలో నక్సలైట్స్ ఉన్నారు. వాళ్ళు చేసే తప్పు, వాళ్ళ పోరాట పందా తప్పు, గాని సర్వస్వం నాశనం చేస్తున్నారు. పోయేటప్పుడు ఏం కొట్టబోతారండి వీళ్ళు? ఒక్కొక్క నాయకుడు 1000 కోట్లు, వాళ్ళకి 1000 ఎకరాలు హైదరాబాద్ సరౌండింగ్ లో, పోయేటప్పుడు ఏం కొట్టబోతాడు? వాళ్ళకి అది చూపెట్టండి. అలెగ్జాండర్ పోయేటప్పుడు 2 చేతులు పైకెత్తాడు. ఆవేశం వస్తుంది భరత్ గారు. వీళ్ళు జనజీవన స్రవంతి, డెవలప్మెంట్ మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. అట్లా అని చెప్పి నేను నక్సలైట్లను సపోర్ట్ చేయను, కానీ ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో ఉద్యమాలు నిర్మిస్తే ఈ రాజకీయ నాయకులు బట్టలిపుతారు. అంటే మీరు అన్నది పర్యావరణాన్ని కాపాడేందుకు నక్సలైట్లు పుట్టారా, లేకపోతే అభివృద్ధి అన్ని చేస్తున్నారండి? అభివృద్ధి అంటే ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్కటే క్వశ్చన్. మనుషులను చంపడం తప్ప వాళ్ళ లైన్ నేను కరెక్ట్ చేస్తా. సెల్ ఫోన్ టవర్లు వద్దా? సెల్ ఫోన్ టవర్లను వేల్చేశారు, ల్యాండ్ ఫోన్ వేల్చేశారు, వద్దంటారా? ఫిగర్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. PCR లో ఒక నిమిషం, PCR లో మీరు నోట్ చేసుకోమనండి. 8,000 నుంచి 10,000 మంది నక్సలైట్ చంపారు. నేను దీన్ని ఏది సపోర్ట్ చేయను, వాళ్ళ హింసావాదాన్ని సపోర్ట్ చేయను. 6,000 మంది దాకా వాళ్ళు చచ్చారు. ఆర్మీ 1,500 నుంచి 2,000 మంది దాకా ఆర్మీ చనిపోయారు నక్సలైట్ల చేతుల్లో. సివిలియన్స్ 6,000 మంది చనిపోయారు. 1999 నాటికి చనిపోయిన వాళ్ళు 1,500 మంది నక్సలైట్లు అయితే, ఇప్పుడు ఈ 25 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళు 4,500 మంది ఉన్నారు. పీక్ స్టేజ్ 2003 నుంచి 2010 దాకా ఉంది. నక్సలైట్ హింసావాదాన్ని ఎవరు సపోర్ట్ చేయరండి, కానీ ఈ నక్సలైట్ల పేరు మీద అడ్డం పెట్టుకొని రకరకాల పర్యావరణ విధ్వంసానికి బీజేపీ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఎక్కువ ఎన్కౌంటర్స్ జరిగినాయి. ఈ అమిత్ షా మోడీ గారి 10 ఏళ్ల పరిపాలనలో జరిగిన దానికంటే 3 రెట్లు మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ లో జరిగినాయి. కాకపోతే వాళ్ళు అమిత్ షా లాగా డెడ్ లైన్ పెట్టి క్లోజ్ చేయలేదు. బట్ ఏది ఏమైనా నాకు ఆవేశం ఎందుకు వచ్చిందంటే, ఈ అభివృద్ధి అనే పేరుతోని ప్రజలను వంచడం, పర్యావరణాన్ని నాశనం చేయడం. మీ మనవరాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారండి? 30 ఏళ్లకు చావు ఇవ్వబోతున్నారా? ఆలోచించాలి ఎవరైనా కూడా. నాకేం రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, బయటకు వచ్చాను నేను కావాలనుకుంటే టీఆర్ఎస్ లో మంత్రిని అయ్యేవాడిని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని వస్తే నాకు ఈ రాజకీయం నచ్చదని చెప్పి దూరం ఉన్నాను. నేను ఇలా నాలాంటి వాళ్ళని వెతుక్కుంటాను, నాలాంటి వాళ్ళమే ఇలా బయటకు వచ్చిన నక్సలైట్లకు ఆలంబనంగా ఉంటాం. శరత్ లాంటి వాళ్ళని మేము ముందు పెట్టుకుంటాం, మేము కూడా వాళ్ళ ముందు ఉంటాం. ఓకే సార్, ఇక్కడ ఒక క్వశ్చన్. సరే, మీరు ఈ విషయంలో చాలా పర్టికులర్ గా అన్నారు, ఒకటి పందాన్ని చేస్తున్నాను. అయితే అభివృద్ధి అంటే ఇప్పుడు సెల్ ఫోన్ టవర్స్ ను వేల్ చేశారు, బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వేల్ చేశారు, స్కూల్స్ కూడా వద్దన్నారు ఆ ఏరియాస్ లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ ఫెసిలిటీస్ ను కూడా వ్యతిరేకించారు. ఇవన్నీ కరెక్ట్? అవన్నీ లేకపోతే ఇవాళ ఆదివాసులు చదువుకునే వాళ్ళ, గిరిజనులు చదువుకునే వాళ్ళ, ఆదివాసీ ప్రాంతాలకు ఎవరైనా వెళ్లేవాళ్ళ, ఎడ్యుకేషన్ పెరుగుతుంది కదా. ఇప్పుడు మన లంబాడి తండాలైనా లేకపోతే ఆదిలాబాద్ లో ఆదివాసీలైనా. మీకు మాట చెప్తాను, అంటే నక్సలైట్లు ఎప్పుడు వెళ్ళిందంటే అడవులకు 90 వెళ్ళిండ్లు. అది వరకు 40 ఏళ్ళు కదా అమృతోత్సవాలు చేసుకుంటున్న వాళ్ళకి తెలియదా? 1947 నుంచి 90 వరకు అమరాబాద్ చెంచుగూడాలలో కూడా పోవాలని తెలియదా? ఇవాళ ఇప్పుడు 20 ఏళ్ళు అయింది తెలంగాణలో నక్సలైట్లు ఖాళీ చేసి. ఏ అడవులలో వీళ్ళు గిరిజనులను ఉద్ధరించిందండి? ఇవాళ మేధాంత కోసం, అంబానీల కోసం కదా అక్కడ టవర్లు వేసేది, రోడ్లు వేసేది. నక్సలైట్స్ ప్రభుత్వ పాఠశాలలో చదవద్దన్నారు కానీ వాళ్ళు చదువు చెప్పకుండా ఉండలేదు.
వాళ్ళు వ్యవసాయ పద్ధతులు నేర్పిళ్ళు. జనరల్ సర్కార్ తరఫున నీళ్ళ నిల్వ చేయడం నేర్పిళ్ళు. వాళ్ళు ఇచ్చింది జ్ఞానం అండి, వీళ్ళు ఇచ్చేది ఏంటంటే అజ్ఞానం. వీళ్ళు గుమస్తాలను తయారు చేస్తే లెక్కలు ఇస్తారు. ఈనాటికి కూడా చెప్తున్నాను, 75 ఏళ్లలో మనం నేర్చుకుంటున్నది అశాస్త్రీయ విద్యా విధానం, బానిస విద్యా విధానం. గుమస్తాలకు లెక్కలు నేర్పడానికి బ్రిటిష్ వాడు మెకాలే స్టార్ట్ చేసిన విద్యా విధానాన్ని మనం నేర్చుకుంటున్నాం. బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాలను మనం అమలు చేస్తున్నాం. ఇదొక వ్యవస్థ, ఇదొక ప్రజాస్వామ్యం, ఇదొక రాజ్యాంగం. దాన్ని అమలు చేసే పద్ధతి 105 సవరణలు. ఇదానండి వ్యవస్థ అంటే. ఏం చేయాలండి మరి ప్రకాష్ గారు, మీ లెక్క ప్రకారం ఏం చేయాలి చెప్పండి. ఎందుకంటే పార్టీలో మీలాంటి వాళ్ళు అభివృద్ధికి డెఫినేషన్ తెలుసుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేయాలండి. ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు 70 ఇంకొక 2070 దాకా ఈ విషయం ఉండదండి. నేనేమంటున్నా అంటే ప్రజలను అవేర్నెస్ చేయాలి. అందుకని నక్సలైట్స్ బయటకు వచ్చి ఈ జనంలో ఉద్యమాలను నిర్మించాలి. వాళ్ళు ఉన్న జనజీవన స్రవంతుల్నే. ఇవాళ హిట్మాన్ ఎందుకు చంపిల్లండి? హిట్మా పిలిపిస్తే 1000 మంది గిరిజనులు కలుగుతారు. అక్కడ మైనింగ్ యాక్టివిటీ నడవనియరు. ఇవాళ హిట్మా చనిపోగానే మొత్తం అడవి అంతా బట్టతలకాయ అయిపోతున్నది. ఎక్కడ కూర్చున్నా కూడా అడవి పచ్చగా ఉండాల్సింది ఎర్రటి మట్టి కనబడతా ఉంది. అవసరం అనండి ఖనిజ సంపద. చైనాను చూసి ఏం నేర్చుకుంటున్నాం? చైనా వాళ్ళు ఇంకా 100 సంవత్సరాలు సరిపోయే ఖనిజాలను దాచుకుంటున్నారు. వాళ్ళు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికక్కడ బొగ్గును తీసేస్తున్నాం. ఓపెన్ కాస్ట్ పేరుతోని భూమికి పుల్లు పుట్టిస్తున్నాం. నా మోడీ గారి మీద గౌరవం ఉంది, కానీ మోడీ గారిని పనిచేయనియట్లేదు కదా. ఈ మాఫియా అంతా కూడా ఆయనకు అడ్డం పడుతున్నారు కదా. ఆలోచించండి ఏం చేయాలనేది ప్రజలే చెప్తారు. రేపు గోదావరికి నడక నేర్పిన నక్సలైట్లు అడవులే తెలంగాణ అభివృద్ధి కానీ భారతదేశ అభివృద్ధికి కానీ వాళ్ళు బయటకు వచ్చినాక బాటలు వేస్తారు. మాకు ఆ హోప్ ఉంది. ఇంకా ఈ రాజకీయ పార్టీలు ఏం చేయవండి, దేశాన్ని ఉద్ధరించవు. మీరు చెప్పే వాదన మీద ఉంది, కానీ పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం లేకుండా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, సుభాష్ గారు, అభివృద్ధి అంటే ఏంది? అభివృద్ధి అంటే ఏంటంటే, అభివృద్ధి ఇవాళ మనం ఏంటంటే రోడ్లు చూస్తున్నావా? మనం ఇవాళ ఏంటంటే మనం ఎక్కడికైనా పోవాలంటే మనం రోడ్ల అభివృద్ధి అంటే అభివృద్ధి కాదు, ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధి అండి, రోడ్లు కాదు. పేరుతోని మొత్తం విషయం దింపారు కదా పొటాక్ చెరువులో. అభివృద్ధి అంటే ఆకాశ ఆర్మాలు కాదు, రోడ్లు కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి గురుజాడు అన్నాడు. ఆ మనుషులకు ఏం చేస్తున్నారు? జీవన ప్రమాణాలు ఏం పెరిగినాయి? 75 ఏళ్ళైనా కూడా నిరక్షరాస్యత ఉంటది. నిరుపేదకు వైద్యం దొరకదు, విద్య దొరకదు. అందుకోసమే కదా మిమ్మల్ని ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మిగతా పార్టీల కంటే డెవలప్మెంట్ దాంట్లో పోవాలని చెప్పి క్లియర్ గా మోదీ గారు ఇచ్చిన పిలుపు దాంట్లో అట్లనే గిరిజనుల దాంట్లో ఉన్నా కూడా ఎక్కడ పోయినా కూడా అనేకమైన స్కీమ్ పట్టుకొచ్చింది. ఆ స్కీమ్ లో ఏంటంటే మీరు ఏంటంటే పార్టిసిపేట్ చేయండి అంటే అమలు అయితే లేవు కదా సుభాష్ గారు. అమలు అయితే లేవు కదా స్కీములు బాగానే ఉంటాయి. అమలు చేయాలని చెప్పేదంటే అదేంటంటే ప్రభుత్వ బాధ్యత, మీలాంటి మాలాంటి ఏంటంటే నాయకుల బాధ్యత, తర్వాత ఏంటంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బాధ్యత. మనం అందరం ఎందుకున్నాం ఇవాళ మనం ఏంటంటే మనం టీవీ డిబేట్స్ ఎందుకు వచ్చినామండి? మీ వాదన మా వాదన విని ప్రజలు ఏంటంటే కాదు, దాని మీద ఏంటంటే వాళ్ళు చూసుకొని ఏంటంటే ప్రేరణ చెంది డెవలప్ అవుతారు అని చెప్పే కదా. మనం ఏంటంటే మంచి మాట వింటనే కదా ఇంత వ్యూవర్షిప్ వస్తుంది. అంటే డెవలప్మెంట్ అంటే ఏంటంటే అసలు డెవలప్మెంటే వద్దు. తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అంటే, మరి ప్రభుత్వం లేక రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు లేకుండా మనం ఎట్లా మన ఏంటంటే బనానా రిపబ్లిక్ కాదు కదా మనకి. నేను ఉండొద్దు అనట్లేదు సుభాష్ గారు, మీరు అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా అంటే డెవలప్మెంట్ కు డెఫినేషన్ ను మళ్ళీ పునర్నిర్వచించుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మాట ఏంటండి, ఒక 60లో 70లో పరాచరు దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చింది. మొత్తం నక్కవాగం మొత్తం విషతుల్యం చేసి ఇప్పటికి కూడా కోలుకోవట్లేదు. 3వ తరం వాళ్ళు కూడా క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారు. పశువులన్నీ చచ్చిపోయినాయి. ఈ విధ్వంసాన్ని మనం డెవలప్మెంట్ అనొద్దు. రియల్ డెవలప్మెంట్ అనేది మోడీ గారి భాషలో ఉంది, కానీ దాన్ని అమలు చేయనియట్లేదు కదా. దాన్ని ఎక్కడ అమలు చేస్తున్నారు? మీరు బీజేపీ సైనికులుగా మారి దాన్ని అమలు చేయించాలి. ఇవాళ మిగతా ఆర్ఎస్ఎస్ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది, ఎందుకంటే 100 ఏళ్ల నుంచి ఉన్న సంస్థ. మీకు ఎక్కువ బాధ్యత ఉంటుందండి మిగతా రాజకీయ పార్టీల కంటే. మీరు దేశభక్తిని క్లెయిమ్ చేశారు. అదేనండి సార్, ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించండి, వాట్ ఈజ్ రియల్ డెవలప్మెంట్. ఇప్పుడు బాధ్యత ఉంది కాబట్టి, బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మొత్తం అన్ని రాష్ట్రాల్లో మొన్న అంటే బీహార్ ఎలక్షన్స్ లో కూడా
అబ్సల్యూట్ మెజారిటీ గెలిచినారు కదా, మధ్యప్రదేశ్ లో గెలిచినారు, రాజస్థాన్ లో గెలిచినారు, ఢిల్లీలో గెలిచినారు. నేనేమంటున్నానంటే అభివృద్ధి అనేది అంటే మీరు 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 చెప్పిన వాదన ఏంటంటే కరెక్టే ఉండొచ్చు. ఇదే నెక్స్ట్ లైట్లు కనుక మనం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ దాంట్లో వచ్చి దీని మీద వాళ్ళే ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ లేకుంటే ఏమన్నా ఇక్కడ తప్పుడు వాగ్దానాలు కానీ ఏంటంటే మొత్తం అంటే తప్పుడు పనులు కనుక అయితే వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక ఏంటంటే రెవల్యూషన్ పట్టుకురావచ్చు, ఒక ఏంటంటే డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు, ప్రజలకు అంటే మొత్తం చెప్పొచ్చు. కానీ హింసనే ఒక దాని మీద పెట్టుకొని నేను చెప్పేది ఏంటంటే క్లియర్ గా వాళ్ళు అంత ఎఫిషియెంట్ పీపుల్ ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అడవుల్లో దాక్కుని అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంది, వాళ్ళకి ఎంత ఏంటంటే విజన్ ఉన్నది. ఆ విజన్ ఏంటంటే దేశ అభివృద్ధి దాంట్లో పెంచితే బాగుంటుంది అనేది ఒక వాదన. ఆ వాదనకు అట్లా కాకుండా మనం ఏంటంటే విజన్ వాదన చేసుకుంటా డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఏంటంటే డెవలప్మెంట్ లేకుంటే ఇవాళ మీరు ఏంటంటే మన 30 సంవత్సరాలు ఒక మాట నేను మిమ్మల్ని ఒకసారి ఇంటరప్ట్ చేస్తున్నా. ఇవాళ ఏంటంటే బెంచ్ కార్లు వస్తున్నారు అంటే మీకు ఒక్కసారి మిమ్మల్ని ఆపుతాను, నేను ఒక్కసారి మిమ్మల్ని ఆపుతాను. వాళ్ళు ఎందుకు పుట్టారు చెప్పండి? వాళ్ళు ఎందుకు పుట్టారు? నక్సలైట్లు అనే వాళ్ళు 69 కంటే ముందు లేరు. వాళ్ళు ఎందుకు పుట్టారు? ఈ ప్రభుత్వాలే సరిగ్గా డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి స్కోప్ ఎక్కడ ఉంటుందండి? మీకు చెన్నారెడ్డి స్టేట్మెంట్ గుర్తు చేస్తా. 1969 ఏప్రిల్ 15 రోజు ఆయన ఏం చేశాడంటే తెలంగాణ పర్యటన కొండా లక్ష్మణ్ బాబుతో కలిసి చేశాడు. ఆయన నల్గొండ ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే కరెక్ట్ ఏప్రిల్ 15, 1969 అప్పటికి ఇంకా నక్సలైట్ ఉద్యమమే తెలంగాణలో రాలే. భారతదేశంలో కూడా 2 ప్లేస్లలో శ్రీకాకుళం నక్సలైట్ ఉద్యమం నక్సల్బరీలో కూడా వచ్చి అణచివేయబడ్డది. ఆయన ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం కనుక ఇవ్వకపోతే వీళ్ళంతా కూడా నక్సలైట్ గా మారుతారు ఈ ఉద్యమకారులు, ఇది భారతదేశం అంతా కూడా చిచ్చు పెడుతుంది అని చెప్పి 69లో చెప్పాడండి. ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ రోజుల్లో? ఇప్పుడు ఎందుకు తెలంగాణ ఇచ్చుంటే గణపతి ఎక్కడి నుంచి వచ్చాడు, చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ రోజున్న పరిస్థితులు పరిస్థితులే ఉన్నాయండి. ఒక రాష్ట్రం వేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఏం అడ్డం వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి ఏం అడ్డం వచ్చింది ఒక రాష్ట్రం వేయడానికి? ఈ నక్సలైట్ ఉద్యమం చెన్నారెడ్డి గారు చెప్పింది నిజమైంది. వారు ఏం చెప్పారో అదే నిజమైంది. 17 రాష్ట్రాలకు నక్సలైట్ స్ప్రెడ్ అయిందంటే ఒకసారి శరత్ గారు ఒపీనియన్ తీసుకుందాం. వి ప్రకాష్ గారు, ఎన్వి సుభాష్ గారు, శరత్ గారు వెయిట్ చేస్తున్నారు చాలాసేపు. శరత్ గారు, మరొక ఎన్కౌంటర్ జరిగింది, 19 మంది మావోయిస్టులు చనిపోయినారు, 2 జవాన్లు చనిపోయినారు. వెరీ అన్చారిటబుల్ ఎంజాయ్మెంట్ కాదండి. వింటున్నాను ఏమంటే వేరియస్ వ్యక్తుల యొక్క దృక్కోణం ఏంటిది, వాళ్ళ ఆలోచన సరళి ఏంటిది, వాళ్ళ విధానం ఏంటిది అనేది. అయితే సరే, ఈ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత ఇట్లాంటి విషయాల మీద చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకు డెవలప్మెంట్ మోడల్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఐ మీన్ వితౌట్ కాజింగ్ మచ్ డ్యామేజ్ టు నేచర్ చేయాల్సిన మెథడ్స్ లోకి పోతే బాగుంటుంది. తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఇవన్నీ భరత్ ఇదంతా మనకు బీన్ టాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అది అంత థియరీ పోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను క్లాస్ లో జర్నలిజం స్టూడెంట్ కి లెక్చర్ ఇచ్చినట్టు అవుతుంది. అట్లా కాకుండా నేను అనేది ఏంటంటే ఈ ఎన్కౌంటర్ల ఈ వ్యవహారం, వాళ్ళు పదే ఉత్తరాలు రాసి మేము 31 వరకు ఛాన్స్ ఇవ్వండి, ఫలానా వరకు ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నాక కూడా ఏరి తర్వాత ఎక్కడో పొదలలో దాక్కున్న వాళ్ళని, అడవులలో దాక్కున్న వాళ్ళని కూడా ఈ రకంగా పట్టుకుపోయి చంపుతున్న మారణ కాండ చూస్తే భారతదేశ పౌరుల మీదనే భారతదేశానికి సంబంధించిన పోలీసు యంత్రాంగాన్ని వాడి వాళ్ళని ఎంత ఘోరంగా చంపుతున్నారు అంటే అంత ఘోరంగా చంపుతున్నారు. నాకు అసలు ఐ టెల్ యూ ఆనెస్ట్, కానీ ఇది పట్టుకుపోయి చంపినట్టు కనిపించట్లేదు. 2 జవాన్లు కూడా చనిపోయారు అవతల. ఇది నిజంగానే ఎదురుకాల్పులు జరిగినట్టే అనుకోవాలి కదా. ఇటువైపు కూడా ఉంది ప్రాణ నష్టం. ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, మనము ఇది ఇక్కడ ఏం జరిగింది అనే దాని మీద మనది ఊహాగానమే తప్ప వాళ్ళు చెప్పిందే మనం నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ వీళ్ళు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొని పోయి మళ్ళీ అడవులలో ఆ డ్రామా ఎనాక్ట్ చేయాలన్నప్పుడు వాళ్లకు మన వాళ్ళు మాయమైనారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళని విడిపించుకోవడానికని ఫైర్ ఓపెన్ చేసినారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేవి ఇవన్నీ చాలా ఊహాజనితంగా ఉంటాయి. మనం అట్లా ఆలోచిస్తూ పోతుంటే దెర్ ఇస్ నో ఎండ్ టు దట్. బట్ వాట్ ఐఎమ్ వరీడ్ సో మచ్ యాక్చువల్లీ లాస్ట్ 2 days నుంచి 3 days నుంచి
మొన్న ఇటీవల మీ చర్చలోనే ఒక కార్యక్రమంలో మాట్లాడితే ఒక ఆమె ఏం తెలిసి తెలియకుండానే సడన్ గానే మమ్మల్ని అర్బన్ నక్సలైట్స్ అని పారేసింది. అంటే మానవ హక్కుల కోసమని మాట్లాడుతున్నప్పుడు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించే హక్కు అనే దానికి మీనింగ్ఫుల్ గా దాన్ని వాడబడాలా, అది దానికి వాల్యూ ఉంటది, ఎవరి ప్రాణమైనా దానికి కొంత గౌరవం మర్యాద ఉండాలా. ఈ రకంగా ఒక పథకం ప్రకారంగా ఒక డెడ్ లైన్లు పెట్టి టార్గెట్లు పెట్టి చంపుతుంటే కూడా భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థను ముఖ్యంగా జీవించే హక్కును కాపాడాల్సిన సుప్రీంకోర్టు ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది నాకు అర్థం అవట్లేదు. ఇవాళ నార్మల్ గా అయితే ఆ ప్రాంతంలో ఉన్న హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులకు కానీ దే ఆర్ ఎంజైన్డ్ అపాన్ అండర్ అవర్ కాన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఇప్పుడు మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ రెడ్ పిటిషన్స్ వచ్చిన తర్వాత పిఎన్ భగవతి గారి నేతృత్వంలో వాళ్ళు తీసుకొచ్చినాక వాళ్ళు ఏమన్నారు, దేర్ ఆర్ సమ్ సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ హు డు నాట్ హ్యావ్ ఎ వాయిస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ది adjudicatory process. So in order to meet and mitigate their problems, we are inventing this method of public interest writ petition అన్నారు. ఒక ఉత్తరం మీద రాస్తే దానికి వాళ్ళు సమాధానం తీసుకొని దాన్ని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ రెడ్ పిటిషన్ గా చేసుకున్నారు. కనీసం ఒక్కసారి భారతదేశ ప్రజలకి కొంత నమ్మకం కలిగించడానికైనా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి అసలు ఏంటిది, వై, హౌ దీస్ పీపుల్ హావ్ బిన్ కిల్డ్, వాట్ ఈస్ ది మెథడాలజీ, మోడికం ఆపరండి, మీరు ఏం చేశారు, ఎట్లెట్లా చంపుతారు ఇంతమందినండి, ఒకళ్ళు ఇద్దరు అంటే కాదు కదా, పదుల సంఖ్యలలో ఈనాడు యువకులను, తర్వాత దట్టు చంపబడే వాళ్ళందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఆదివాసులు ఇట్లాంటి వాళ్ళండి. ఇక్కడ ఎవడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నవాడు. ఇప్పుడు ఒక మాట పెద్దంతారి వ్యవస్థను మనం వ్యతిరేకించిన విద్యార్థి దర్శనించారంటే ఒకడు పుట్టుకతోనే బంగారు స్పూన్లతో పుట్టి రాజ మర్యాదలు సకలంగా అనుభవిస్తూ, ఇంకోటికేమో కలి, అంబలి, గంజే కరువై ఎంత కష్టమండి, ఎంత వెట్టి చేయించేవాళ్ళు. నక్సలైట్ ఉద్యమం ద్వారా ఎన్ని లాభాలు జరిగినాయి అనేది మా ప్రాంతం ప్రజలను అడిగితే చెప్తారు. ఎంత వెట్టి ఉండేది సార్, మీరు నమ్మరు. గడిలలో మనుషులు ఇట్లా పని చేస్తూనే ఉండాలి పొద్దు నుంచి సాయంత్రం. ఇప్పుడు లేదు కదా ఆ సిచ్యువేషన్. ఓకే, అవన్నిటి వల్లే వచ్చింది. ఇప్పుడు వాళ్ళని ఒక జనజీవన స్రవంతిలో తీసుకురావాలని ఇప్పుడు అక్కడ నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది, ఊర్లలో దొరలు లేకుండా పోయినారు, అర్బన్ కు వచ్చారు. అర్బన్ లో ల్యాండ్ అంతా దొరలు దేయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఎవరి చేతిలో ఉంది రాజ్యాధికారం, దానికి సొల్యూషన్ అదా. ఊర్లలోంచి వెళ్ళగొడితే ఇంకా స్ట్రాంగ్ అయినారు కదా. కాదు, ఊర్లలోంచి దొరల్ని వెళ్ళగొడితే ఇంకా బలవంతులయ్యారు. ఊర్లలో ల్యాండ్ వచ్చి, అంతకుముందు పల్లెటూరులో ల్యాండ్ ఉండేది, అర్బన్ లో ల్యాండ్ వచ్చేసింది ఇప్పుడు వాళ్ళ చేతిలో, ఇంకా స్ట్రాంగ్ అయినారు కదా. ఒక మాట ఏంటంటే, ఈ కేసీఆర్ ఏదైతే దాన్ని తీసుకొచ్చినాడో, ధరణి తీసుకొచ్చినాడో, అంత ఫూలిష్ పాలసీలో అది వచ్చింది. అసలు యాక్చువల్ ఏంటంటే రూరల్ ఏరియాస్ లో ఎవరైతే లేబరర్ ఉండిరో వాళ్ళ చేతి నిండా పని లేకపోయింది. సస్యశ్యామలంగా గ్రామాలు తయారైనాయి, అందరూ పంట పొలాలు పండుకోవచ్చుకోవడం, అది సాగునీరు లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతాల్లో అక్కడ మనకి వ్యవహారాలు కొద్దిగా డిఫరెంట్ గా వెళ్ళినాయి. సరే, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి, మిషన్ కాకతీయ అనుకోండి, ఇట్లాంటి కొన్ని పనుల వల్ల కొంత వాతావరణంలో మార్పు వచ్చింది. రూరల్ ఏరియాస్ లలో ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఈ ఇన్పుట్ సబ్సిడీ ఉంది చూస్తున్నారా, రైతు బంధు అని. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ దట్ హెస్ బీన్ ప్రొవైడెడ్ బై కేసీఆర్. ఒక రకంగా అంటే రూరల్ ఫార్మర్స్ కి మేము చూసేవాళ్ళము. మా తల్లిదండ్రుల పరిస్థితి, అంటే నేను 10th క్లాస్ ఫీజు నేను మా బాబాయిని పోయి అప్పడుకొని, మా ఫాదర్ పోయి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయి అడిగితే వాళ్ళు మాట్లాడిన తీరు ఇప్పుడు మనం చెప్పకూడదు, పబ్లిక్ వాళ్ళందరూ బతుకున్నారు కొంతమంది కనుక. కానీ బట్ చెప్తున్నాను మీకు, ఆ రోజటి మా దుస్థితి కనుక మనం గమనిస్తాం. మరి మళ్ళీ మాకు ఆస్తి లేదా, ఐశ్వర్యం లేదా, భూములు లేవా అంటే అన్నీ ఉండే, కానీ ఏమి సాగునీరు లేక, ఏది లేక, పంటలు పండక, ఏళ్ళు వర్షాలు పడకపోతే తెలుసా మా ప్రాంతాల్లో. ఇప్పుడు మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి, మీరు ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి, years together there was no rain and the atmosphere was so harsh. అట్లాంటిది కొన్ని వాతావరణాలు మార్పులోకి వచ్చిన తర్వాత నేను అనేది ఏమంటే, ఇప్పుడు వాతావరణం మారుతుంటది. మీరు అనేది ఏంది, యూ వాంట్ దెమ్ టు కమ్ ఓవర్ గ్రౌండ్, యూ డిక్లేర్ సమ్ పాలసీ వేసే. నువ్వు ఒట్టిగానే ఇక్కడ అనౌన్స్ చేసి కూర్చోవడం కాదు, పాలసీని గ్రౌండ్ చేసేదానికి విధానం ఏముండాలి. రాష్ట్రాల వారీగా నెగోషియేషన్ అనేది ఇంకా ఫలానా వ్యక్తులు చేస్తారు, ఫలానా స్థాయిలో, ఫలానా జిల్లాల ప్రాంతాల్లో ఈ రకంగా ఉంటది, రాష్ట్ర స్థాయిలో ఈ రకంగా ఉంటది, నేషనల్ స్థాయిలో ఈ రకంగా ఉంటది. దీనికి ఈ కండిషన్స్ పెడతాం, మీరు ఫస్ట్ ఆర్మ్స్ లే డౌన్ చేయాలా, యూ మస్ట్ నోటిఫై
to the officer concerned that on such and such date you are coming for negotiations అని మీ టర్మ్స్ వాళ్ళ ఇట్లా ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ మెథడాలజీ ఉండాలి కదండి. ఒట్టిగానే ఒక అనౌన్స్మెంట్ చేసేసి ఫలానా 30th March వరకు వి విల్ వైప్ అవుట్ ఎవ్రీబడి అని తర్వాత వాళ్లకు వాళ్లే డిక్లేర్ చేసుకున్నారు. వాళ్లే ఇది వయలేట్ అయింది అంటున్నారు. లేదు మళ్ళా వాళ్ళు నక్సలిజం యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేయడానికి కృషి చేస్తున్నారు అని అంటున్నారు. అంత వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఎక్కడ కూడా రెసిప్రోకేటివ్ ప్రాసెస్ అనేది కనపడలా. వాట్ ఈస్ ది డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్, డిబేట్ అండ్ దెన్ కన్సెన్సస్. వేర్ ఇస్ ది కన్సెన్సస్, వేర్ ఇస్ ది డిస్కషన్, వేర్ ఇస్ ది డిబేట్? పార్లమెంట్ లో ఒక్కసారన్నా ఈ విషయం మీద చర్చ జరిగిందా? మరి ప్రతిపక్షం కూడా అడగట్లేదు కదా చర్చ. అదే కదా ఇప్పుడు దురదృష్టం భారతదేశంలో ఏంటంటే చచ్చు ప్రతిపక్షం ఉంది, థర్డ్ క్లాస్ ప్రతిపక్షం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితే హీఈస్ అన్ఫిట్ టు బి అన్ అపోజిషన్ పార్టీ లీడర్. హీఈస్ గుడ్ ఫర్ నథింగ్. అసలు వాళ్ళ ఛత్తీస్గఢ్ లో వాళ్ళ పార్టీ లీడర్షిప్ మొత్తాన్ని చంపేశారు. ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ? అది కాదు, ఇప్పుడు హేమంత్ సోరెన్ మీ పక్క నియోజకవర్గంలో మంతర్లో శ్రీపాద్ రావుని చంపారు. కాంగ్రెస్ పార్టీ నుంచే కదా ఎక్కువ మంది చనిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టాలి. శ్రీపాదరావుని ఎందుకు చంపారు ఇట్లాంటి వాటిలో ఇవన్నీ డిబేటబుల్ సబ్జెక్ట్ సార్. మనం ఎప్పుడైనా పర్సన్ కలుసుకున్నప్పుడు మీకు చెప్తాం ఎట్లా చంపారు, ఏం చేశారు, దానికి పెద్ద చరిత్ర ఉంది సార్. ఉత్తగానే ఎవరు చంపలేదు ప్లీజ్. ఇట్లా చాలా ఉన్నాయి ఇవి. అదే శ్రీపాదరావును ఒకసారి నక్సలైట్లు కిడ్నాప్ చేసి వదిలేడితే ఆ వార్త 24 గంటలలో రావాలనంటే నా దగ్గరికి వచ్చినట్టు సెక్రటరీలో ఉరికి వచ్చి దోస్తు నేను ఇట్లా నాకు వాళ్ళు కండిషన్ పెట్టినారు, నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్త ఈ రోజు రావాలి సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో అంటే అప్పటికి 1 o'clock అయింది. జిడిగుంట రామచంద్రమూర్తి ఇంకా బతికే ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేసి చెప్పిన ఈ వార్త రావాలి ఇప్పుడు ఖచ్చితంగా. అరే మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడ చూపించేది ఈ వార్త అన్నాడు. నువ్వు ఏమని చేస్తావో నాకు సంబంధం లేదు బ్రదర్, నువ్వు మాత్రం ఈ వార్త రావాలంటే పైన హెడ్ లైన్ కింద మిగిలిన స్పేస్ లోపల శ్రీపాదరావు గారు చెప్పినట్టుగా ఒక వార్త ఇప్పించినాం. మెనీ టైమ్స్ వి వెంట్ టు హిస్ రెస్క్యూ. కాకపోతే ఆ మనిషి చేసిన కొన్ని లక్షణాలు కూడా ఆయన మరణానికి చాలా కారణాలు. అవి మనం ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి గురించి నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఎవరిని ఉత్తగానైతే చంపలేదండి. ఐ హావ్ సీన్ సో మెనీ మర్డర్స్ ఇన్ అవర్ ఏరియా. ఖచ్చితంగా అంటే చంపడానికి జస్టిఫికేషన్ ఉందా? చంపిన వాళ్ళందరూ కూడా అంటే మొత్తం జస్టిఫికేషన్ చంపడానికి లేదు. దేర్ వాస్ ఏ వే హీ కుడ్ హావ్ బీన్ మౌల్డెడ్. వాళ్ళు చంపారు. హైగ్రాచారం చంపలేదండి, హైగ్రాచారం చంపిల్లు. అది కూడా ఏమన్నా జస్టిఫికేషన్ ఉందా ఎందుకు చంపుతారు అని చెప్పి? పోలీసు వాళ్ళని చంపినారు. మీకు హయగ్రీవాచారి గురించి నేను చెప్పాలా లేకపోతే మీకు తెలుసా? ప్లీజ్ మనలో మాట. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. నాకు అంటే ఆయన అంత గొప్ప ప్రజాస్వామ్యవాద, ప్రగతిశీలవాద లేకపోతే ఏంటిది? ఇప్పుడు పోలీసు వాళ్ళని చంపినారు, మరి పోలీసు వాళ్ళకు కూడా చంపడాన్ని ఎవరు ఇష్టపడట్లేదు సార్. నేను మీకు ముందే చెప్పినాను ఫస్ట్, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ వయలెన్స్ బై ఎనీ గ్రూప్ ఐదర్ బై ది నక్సలైట్ ఆర్ బై ది స్టేట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ కొంతమంది డెవలప్మెంట్ సార్ ఒక నిమిషం. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏం పిక్చర్ తర్వాత వీళ్ళని చంపిల్లు వాళ్ళని చంపిల్లు అంటే చప్పుడే ఒక సొల్యూషన్ అనుకుంటే మనం కూడా ఏంటంటే బనానా రిపబ్లిక్ తిరిగా, పాకిస్తాన్ తిరిగా, శ్రీలంక తిరిగా అయిపోతుంది కదా. మనం ఈ దేశం ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఈ డెమోక్రసీ ఎందుకు, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ఎందుకు, మనం కూడా ఒకసారి చర్చ తీసుకోవాలి. వాళ్ళకి మనకు డిఫరెన్స్ అనేది ఉంది కదండి. మనకి డిఫరెన్స్ మీలాంటి ఏంటంటే మేధావులు ఎవరుతున్నారు సమాజాన్ని. నేను మేధావిని కాదు సార్, నేను సామాన్య ప్రజలలోనే ఉన్నాను. ప్లీజ్ మేధావి అనే పదం నాకు అతకనే మేధావులు అంటే సార్ ఎమ్మెల్సీలు కావాలా, ఉద్యోగాలు సంపాదించాలి, చైర్మన్లు కావాలి, రకరకాలు కావాలి. ఆ కోవలో నన్ను చేర్పించకండి. పాలిటిక్స్ లోకి వచ్చి ఎమ్మెల్యే ఎంపీ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు అయితేనే ఏంటంటే మేధావులు కాదు. మీరు ఇవాళ జీజీ ఏంటంటే ఇప్పుడు జీ న్యూస్ లో వచ్చిందంటే మీరు ఉత్తగా రారు. భరత్ గారు ఏంటంటే ఊరికి పిలవరు. ఏదో ఆయన మా తర్వాత ఏదున్నా కూడా మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర ఒక టాలెంట్ ఉందంటేనే మీ ఏంటంటే మీ వల్ల ఏంటంటే కొంతమంది చూస్తారని చెప్పి పిలిచినారు. ఊరికే జీ న్యూస్ వాళ్ళు విన్నారు. ప్లీజ్ మీరు విషయాన్ని పక్కకు తప్పించండి. విషయాన్ని పక్కకు తప్పించండి. నేను చెప్పేది ఒకటండి, నేను చెప్పేది మీరు సార్ ప్లీజ్ హోల్డ్ ఫర్ సెకండ్ సార్. వీ హావ్ బీన్ విట్నెస్ టు మెనీ నెగోషియేషన్స్, మెనీ ఇష్యూస్. మేము ఢిల్లీలో పనిచేస్తున్న కాలంలో అస్సాం అకాడమీ, మెజో నేషనల్ ఫ్రంట్ వాళ్ళదైంది. నేను అనేది ఏమంటే దేర్ షుడ్ బి ఏ టైమ్ టేబుల్ ఫర్ డిస్కషన్ అండ్ డిబేట్.
ఇట్ వాజ్ ఆల్ యూనిలాటరల్. ఇది ఆల్ ఇండియా రేడియో ప్రసారాల్లాగా అమిత్ షా గారు ప్రకటించినారు, ఆ తర్వాత అమలు చేసినారు, ఆ తర్వాత కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. అంతే తప్ప నెగోషియేషన్ ప్రాసెస్ ని మీరు మీనింగ్ఫుల్ గా ఏ రకంగా గ్రౌండ్ చేసినారు దాన్ని చెప్పండి. అది మాట్లాడితే మొన్న మీ పార్టీ కార్యకర్త అని కూడా మమ్మల్ని సడన్ గా అర్బన్ నక్సలైట్లు మీరు వీళ్ళని చంపాలి, మొదపెట్టాలి, ఇంకా ఏదో మాట్లాడింది. అట్లా కాదు నేను అనేది. నెగోషియేషన్స్ మీన్స్ వాట్? నెగోషియేషన్స్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు ఏంటంటే మాట్లాడినారు కదా, నేను కూడా మాట్లాడుతున్నాను. 2008-09 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెగోషియేషన్స్ తీసుకొచ్చినారు, అవునా కాదు? నెగోషియేషన్స్ తీసుకొచ్చినారు. ఏమేంటంటే తర్వాత ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ సపోర్ట్. ఉన్న మాట చెప్తున్నారు. నెగోషియేషన్స్ లో మీరు రండి మాట్లాడాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున అనేకమైన ఏంటంటే వాళ్ళతో కూర్చొని నెగోషియేషన్ టేబుల్ తీసుకొచ్చినారు. తర్వాత ఏమైందండి? ఈ నెగోషియేషన్ పక్కన పెట్టేసి సమాధానం చెప్తాను. ఆగండి. మీరు ప్రశ్నలు అడిగిన సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలా? ఒక్కటండి, ఇంకోటి వినండి సార్ ఒక నిమిషం. 1989లో ముఖ్యమంత్రి అప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నారు. వారు జస్ట్ హుజరాబాద్ లో, ఉస్నాబాద్ లో ఒక స్తూపం కూడా కట్టించినారు నక్సలైట్లకు. అక్కడ ఒక ప్రజా పెద్ద సభ పెట్టుకుంటే కూడా సపోర్ట్ చేసినారు. సపోర్ట్ ఎందుకు చేసినారంటే మీరు మళ్ళా ఒక లైన్ లో వస్తారని చెప్పి. తర్వాత ఏమైందండి? 89 తర్వాత వాళ్ళు వచ్చినారు, పోయినారు. ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఏ పోలీసు కూడా, ఎవరి మానవుడు కూడా పోయేదంటే ఉత్తగానే చంపరు. వాళ్ళు ఏంటంటే ఉత్తగా చంపుతున్నారు, మేము ఉత్తగా చంపుతున్నారు. మేమేమంటున్నాం అంటే ఒక అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ, ఏదో అన్ని ప్రభుత్వాలు ఒక నెగోషియేషన్ తీసుకొచ్చి మీరు మామూలు దాంట్లో రండి అనే దాని మీద ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు పెట్టాలని చెప్పండి. అంటే ఇప్పుడు మీరే చెప్పండి. అంటే లైఫ్ టైం వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎన్నో ఏంటంటే ఇష్యూస్ ఉన్నాయి అందులో. మనం ఏంటంటే టీవీలో చెప్పలేం, తర్వాత చెప్పలేము అన్నట్టు. మీరు చూడండి ఒకసారి. మా విలేజ్ లా, నేను ఒక్కటే నిమిషం చెప్తాను. మా విలేజ్ లా మాకు ఏంటంటే నెక్స్ట్ సంబంధం లేదు కదా. మాకు ఏంటంటే అక్కడ ఏంటంటే జస్ట్ ఇబ్బంది లేదు కదా. మేము ఎక్కడ పొలం దున్నుకుందాం అంటే వాళ్ళు వచ్చేదంటే జెండాలు పెట్టుడు, అమ్మాలంటే అమ్మొద్దు అని. అంటే మేమేంటంటే భూస్వాములం అని చెప్పి పేరు, కానీ మా దగ్గర ఏంటంటే మీ దగ్గర ఎట్లంటే ఎంత ఇబ్బంది ఉందో ఆర్థికంగా మాకు కూడా అంత ఇబ్బంది ఉంది. టీవీ గానీ అని చెప్పి పేరే అని చెప్పి, బట్ డబ్బులు లేవు, ఎంత ఇబ్బంది పడ్డారు. ఇటువంటి దాంట్లో కూడా ప్రతి దాంట్లో మాకు గానీ, మీకు గానీ, అందరికీ అంటే ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పుడు ప్రభుత్వం దగ్గర పోయి మనం చెప్తాం, మనకి ఎలాంటి ఇబ్బంది ఉన్నది ఇట్లా అని చెప్పి. ఆ ఇబ్బంది ఏంటంటే మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఎంతో మంది పెట్టిన తర్వాత ఇప్పుడే చెప్తున్నారు మీరు ఏంటంటే 10th క్లాస్ ఫీజు కట్టాలంటే మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. కరెక్ట్ అది. అట్లా అందరు పడ్డారు. సో ఏంటంటే ప్రభుత్వం దగ్గర పోయినప్పుడు భూమి అమ్ముకోవాలంటే భూమి మీద జెండా పెట్టి, తోట అమ్ముకోవాలంటే తోట పెట్టినంటే జెండాలు పెట్టి, మీ దగ్గర ఏంటంటే డబ్బులు ఉంటే మాకు ఏంటంటే పార్ట్నర్షిప్ అని చెప్పి ఆ నెక్సలైట్ ముసుగులో చాలా మంది ఏంటంటే బ్యాక్ ట్రాక్ అయినారు. ఇంకో విషయం చెప్తాను. వాళ్ళకు నెక్సలైట్లకు కానీ, మావోయిస్టులకు కానీ వాళ్ళకి ఏదైతే ఎజెండా ఉందో, వాళ్ళకి ఏంటంటే అది ఉందో, అది ఎప్పుడో పోయింది. అది ప్రపంచంలో పట్టినే మార్క్సిస్ట్, లెనినిస్ట్, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని విచ్చలవిడిగా అయిపోయిన తర్వాత ఇవాళ ఎందుకు మరి ఏంటంటే లైన్ లో పడ్డారు చెప్పండి. ఇవాళ దాన్ని మనం ఏంటంటే ఆపేస్తే నేను సమాధానం చెప్తా. సరే చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ ఎప్పుడైతే డాక్టర్ చెన్నారెడ్డి టైంలో ఈ చర్చల కోసం పిలిచినప్పుడు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంలో పిలిచినప్పుడు, నేను ఆనాడు యాక్టివ్ జర్నలిస్ట్ ని, ఐ నో మెనీ థింగ్స్ అబౌట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏమన్నారు? భూ సంస్కరణలను చక్కగా అమలు చేయండి అన్నారు. భూ సంస్కరణలు అమలు జరగకుండా ఈ భూస్వాములు చేసినటువంటి తతంగము, లక్షల ఎకరాలు, వేల ఎకరాలు కొంతమంది పేరు మీదనే ఉండడము, కొంతమంది దినసరి జీవితం గడవడానికి కూడా సకల కష్టాలు పడ్డాడు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా కనుక నిజంగా భూ సంస్కరణలు ఏ సిద్ధాంతాలతో, అంటే ఏ ఉద్దేశాలతో భూ సంస్కరణలు మన రాష్ట్రంలో అమల్లోకి వచ్చినాయో ఆ పద్ధతి ప్రకారంగా జరగనిచ్చినారనండి. మీరు నమ్మరు సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ లోపల ఈ భూస్వాముల ప్రాతినిధ్యం ఉండి తహసీల్దార్లు, ఆర్డీఓలు, ఇనామ్స్ ల్యాండ్స్ గానీ, లేదా టెనెన్సీ లాస్ లో వచ్చే ల్యాండ్స్ గానీ వాళ్ళ పేరు మీద వచ్చినాక కూడా మళ్ళా ఉల్టా వ్యవహారాలు చేసినారు. ఆనాడు రూరల్ ఏరియాస్ లో కూడా పావర్టీ బాగా ఉండింది. భూమి సేద్యం చేద్దామనంటే పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు దొరకకపోయేది. ఆ పెట్టుబడి ఎవరన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు, దాతలు ఉన్నా, అంటే ఎవరన్నా ఇట్లా అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా భూస్వాముల ప్రాతినిధ్యం ఉండేది. ఫలానా వాడికి అప్పు ఇవ్వాలి, ఫలానా వాడికి ఇవ్వద్దు. ఇట్లా సిస్టమ్ ని రిగ్ చేసినాం మనము.
ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఆ తర్వాత నిజంగా చిత్తశుద్ధితో ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ల్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ల్యాండ్ సీలింగ్ అని తీసుకొచ్చినారో ఆనాడే కనుక ప్రభుత్వ పథకం ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జరిగి ఉంటే ఇంకో రకం వినోబాబావే తెచ్చుకున్నటువంటి భూదాన్ భూములో అన్యాక్రాంతమైన సందర్భం మీకు కనబడట్లేదా? ఐ యూస్ టు ఆర్గ్యూ దోస్ మ్యాటర్స్ హౌ ల్యాండ్స్ హావ్ బీన్ ఎలైనేటెడ్, ఎట్లా వచ్చినాయి? ఇవాళ ధరణి ద్వారా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వాళ్ళు పంచిపెట్టినటువంటి భూములను ధరణి పేరుతోని పొజెసరీ కాలం తీసేసేసి మళ్ళీ దొరలు పోయి భూములంతా తెచ్చుకున్నారా లేదా? దీన్ని అపోజ్ చేస్తేనే కదా ప్రభుత్వానికి మాకు ఘర్షణ మొదలైంది. ఎప్పుడు కూడా మీరు సంపదను వదిలెట్టదలుచుకోలేదు. మీరు పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతులుగా పుట్టాలే, మీరు సకల అనుభవాలు చేయాలి, సకలంగా అనుభవించాలి, జీవనం సాగించాలి. వేరే వాళ్ళు మాత్రం దుర్భర దారిద్ర్యంలో ఉండాలి. ఈ అంతరం పెరగడంతో జరిగింది. ఇప్పుడు ఇటీవలి కాలంలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల కొంత సేద్యానికి సంబంధించిన వ్యవహారాలు కానీ, రూరల్ ఫార్మర్స్ యొక్క ప్లైట్ లో కానీ, తర్వాత అప్పు పుట్టడం. ఎన్ని రోజులండి అప్పు ఎట్లా దొరికేదండి? ఒకప్పుడు అప్పు దొరికిందా? ఎంత కష్టమైంది. భూమి తరహా బ్యాంక్ అని ఉండదు, ల్యాండ్ అండ్ మార్ట్గేజ్ బ్యాంక్ అని ఎన్ని కష్టాలు పడుతుంటే ఐ యూస్ టు రైట్ దోస్ వాళ్ళకు ఫార్మ్స్. చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్తున్నారు. నేను చెప్పేది ఏమంటే మీరు ఏదైతే ఒక టైం టేబుల్ పెట్టినారో ఆ టైం టేబుల్ ని మీనింగ్ ఫుల్ గా చేసేలాగా రాష్ట్రాల వారీగా గిన్ని రోజుల వ్యవధిస్తే, ఇప్పుడు మీరు మార్చి 30 అన్నారు, మార్చి 30 లోపల అందరినీ చంపకుంటే ఒరిగేదంటూ ఏం లేదు. పెద్ద భారతదేశ స్వతంత్రానికి వచ్చిన గొప్ప ఘనకార్యం లేదు. దాన్ని ఇంకా పొడిగించండి, కానీ మే వరకు చేయండి. చేసేసి ఒక పథకం ప్రకారం చెప్పండి ఏ ప్రాంతాలలో నక్సలైట్ యాక్టివిటీ ఎక్కడ ఉంది, ఆ రాష్ట్రాలలోనే ఆ చీఫ్ సెక్రటరీలకి ఆ డీజీపీలకు ప్రాధాన్యత ఇచ్చేసేసి ఆ ప్రాంతాల్లో కూడా యూ డిజిగ్నేట్ సమ్ ఆఫీసర్స్. ఇగో ఈ ప్రాంతాల్లో ఫలానా సుకుమా జిల్లాలో వీళ్ళు, ఫలానా జిల్లాలో వీళ్ళు, ఫలానా జిల్లాలో వీళ్ళు. ఇక మీరు నక్సలైట్లు కనుక ఒకవేళ మీ ఆయుధాలను తొలగించి వదిలించుకొని మీరు వస్తానంటే, ఆయుధాలు సరెండర్ చేస్తానంటే ఇగో ఫలానా తేదీలలో రండి, ఆ రోజులలో మీతో డిస్కషన్ చేస్తాం అని వాళ్ళకు స్వేచ్ఛా వాతావరణం ఇచ్చి వాళ్ళతో నెగోషియేషన్స్ పెట్టండి. పెట్టిన తర్వాత కూడా వాళ్ళు కాదు నథింగ్ డూయింగ్ అని ఇంకేదైనా చేస్తే అప్పుడు చేయండి. ఇప్పుడు అంతా వన్ సైడెడే తప్ప ఎవరిచ్చినారండి నీకు భారత రాజ్యాంగంలో కూడా? ఇప్పుడు నేరస్తుడుగా పట్టుబడితేనేమో నేరము శిక్ష అనేది మన శిక్షా స్మృతిలో పొందుపరచబడేది. ఇప్పుడు ఇతను ఏదో అక్కడెక్కడో చంద్రబాబు నాయుడు మీద జరిగిన దానికి ఇతను బాధ్యుడని విశ్వాస వర్గాల భోగట్ట అని మీరే ఊహించుకొని వారిని చంపుతుంది. ఇంకెవరినో పట్టుకుంటారు అట్లనే చంపుతుంది. ఏందండి ఇదంతా? ఈ మారణకాండ ఏంది? ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చ. ఒక మీనింగ్ఫుల్ పద్ధతిలో చేయండి. ఇంతమంది యువకులు చచ్చిపోతుంటే యువర్ బ్లడ్ డజంట్ బాయిల్, ఇస్ ఇట్? యు డోంట్ ఫీల్ దట్ సంబడీస్ లైఫ్ హస్ గాట్ సమ్ మీనింగ్? ఆ తల్లిదండ్రులకు కాదండి, అట్లనే ఇప్పుడు అట్లనే ఏమంటే మరి ఏంటంటే జస్టిఫైయింగ్ ది కిల్లింగ్స్, మ్యాడ్ కిల్లింగ్స్. వీఆర్ నాట్ జస్టిఫైయింగ్. సామాన్యులు చనిపోతే మనం అసలు మాట్లాడాం, మనం అసలు స్పందించాం. పోలీసు వాళ్ళు వీటిలో ఉన్న స్పందించడం ఇది ఒక స్టాక్ క్రిటిసిజం మీరు మొదలెట్టారు. ఏంటంటే ఈ సోకాళ్ళు మానవతావాదులు, ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇతరులు చచ్చిపోయినప్పుడు అటాకులు జరిపినప్పుడు ఖండించలేదని చాలా సార్లు ఖండించినా మీకు తెలియదు. సుభాష్ గారు బాలగోపాల్ గారు హ్యూమన్ రైట్స్ ఫోరం పెట్టింది అందుకండి. ఈ వాళ్ళు చంపినప్పుడు కూడా మనం స్పందించాలనే ఉద్దేశంతోనే మానవ హక్కుల వేదిక పెట్టాడు. మేమందరం కూడా రెండు దిక్కుల వాళ్ళు చనిపోయినా వీళ్ళు చనిపోయినా. కానీ ఒకటి ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన పోలీస్ అధికారుల కంటే మావోయిస్టుల చేతిలో చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మిగతా వైలెన్స్ కన్నా. అవునా కాదు? భద్రతా బలగాలైన పోలీస్ అధికారులు. నేను మీకు సంఖ్య చెప్తున్నా కదా భరత్, 8,000 నుంచి 10,000 మంది ఏమో నక్సలైట్ల చేతిలో బార్డర్ లో చనిపోయిన వాళ్ళ కంటే కూడా నక్సల్ వైలెన్స్ లో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. నేను మీకు ఫిగర్ చెప్తున్నా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి చెప్తున్నాను నేను. 8,000 నుంచి 10,000 మంది ఏమో నక్సలైట్ల చేతిలో చనిపోయారు. ఇప్పుడు అట్లాగే 5,000 నుంచి 6,000 మంది మాత్రం నక్సలైట్ చనిపోయారు. చాలా ఎక్కువ. ఒక్క నిమిషం, మన ఏంటంటే పహల్గామ్ లో పేరు పెట్టి చంపింది కదా మన హిందూస్ ను. నీ పేరేందని చెప్పి చంపింది కదా, అది టెర్రరిస్ట్. దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ తీసుకురాకండి సుభాష్ గారు, మాట్లాడదాం. సెన్సిటివ్ ఇష్యూ. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంతమంది ఏంటంటే హ్యూమన్ రైట్స్ మీద ఏంటంటే మాట్లాడేటోళ్ళు, నక్సలైట్ చనిపోతే మాట్లాడేటోళ్ళు, ముస్లిం చనిపోతే మాట్లాడేటోళ్ళు మాట్లాడారు. హిందువులు చనిపోతే ఒక్కరోజు మాట్లాడలేదు కదండి. దేశం అంతా నిలబడ్డది సుభాష్ గారు, మొత్తం దేశం నిలబడ్డది. ఆపరేషన్ సింధూర్ కూడా మొత్తం దేశం సపోర్ట్ చేసింది. అది మనం ఏంటంటే వాస్తవాలు మాట్లాడాలి ఎప్పుడు కూడా.
మేము ఎప్పుడు వాస్తవాలు మాట్లాడతామండి. శరత్ గారికి నాకు వేరే ఏముండవు, వాస్తవాలు తప్ప. ఇంకో విషయం ఏంటంటే సార్, ఒకటి మీరు గ్రహించాలా, ఇప్పుడు నక్సలైట్లు కొంతమందిని చంపిన దశకంలో అంటే 1975, 80, 85 వరకు కొన్ని మర్డర్స్ జరిగినాయి. కొంతమంది భూస్వాములు, తర్వాత రకరకాల దౌర్జన్యాలు చేసే వాళ్ళ మర్డర్లు జరిగిన తర్వాతనే మా ప్రాంతాల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టుగా, స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నట్టుగా శ్రామిక జనాలు పండగలు చేసుకున్నారు వాళ్ళని చంపిన తర్వాత. మీకు తెలియదు సార్, యాక్చువల్లీ కొన్ని సందర్భాలలో కొంతమందిని చంపిన తర్వాత ఆయా గ్రామాలలో అక్కడ ఆ విచ్చలవిడితనము, ఆ దుర్భరమైన వ్యవహారాలు పోయిన తర్వాత ఎంత ఆనందపడ్డారు ప్రజలు. దాన్ని కూడా మనం కాదనలేం సార్. ఆ ప్రాంతాల్లో వీళ్ళ ఉక్కి పిడికిలు ఎట్లా ఉండేది ఈ దొరలది, చాలా ఘోరంగా ఉండేది. మీకు అంటే ఇవి అన్ని అనుభవిస్తే తప్ప మీకు దాని వాల్యూ తెలియదండి. యు హావ్ నాట్ సీన్ ది ఐరన్ క్లచెస్ ఆఫ్ దిస్ దొరలు. కానీ ఒకటి శరత్ గారు, ప్రకాష్ గారు, ఒక హిడ్మా పోతే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారంటే 100 మంది హిడ్మాలు పుట్టుకొచ్చి హిడ్మా ఓ 200 మందిని చంపినట్టు 100 మంది హిడ్మాలు 100 × 200 20,000 మంది పోలీసులు చంపాలి. 20,000 మంది పోలీసులు చంపాలన్నా ఉద్దేశం అర్థం కాదు భరత్ గారు. భరత్ స్వతంత్ర సంగ్రామంలో కూడా మనము భగత్ సింగ్లను వాళ్ళను వీళ్ళను ఉరివేసినప్పుడు మనం ఇట్లనే అన్నాం, ఇంకా 1000 మంది భగత్ సింగ్లు పుడతారు, లక్షలాది మంది పుడతారు, దేశ స్వతంత్ర. ఇది రొటీన్ గా వచ్చే స్లోగన్. స్వతంత్ర సంగ్రామంలో భగత్ సింగ్ తో హిడ్మాన్ పోల్చడం కరెక్టా? అది ఫైట్ చేసింది బ్రిటిష్ వాళ్ళ మీద, ఇది ఫైట్ చేసింది బ్రిటిష్ వాళ్ళ మీద. ఎవరు అంటుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చర్చలు పెడతారు, అది అనవసరం. ఇప్పుడు హిడ్మా పోతే హిడ్మా త్యాగ ప్రకాష్ గారు అన్నారా, హిడ్మా ఈజ్ ఈక్వల్ టు. నేను అనట్లేదు, దాన్ని ఖండించాలి కదా. 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారంటే ఒక హిడ్మా 200 మంది పోలీసులు చంపాడు. 100 × 2 అంటే 20,000 మంది పోలీసులు చావాలా ఉద్దేశం? సార్ మనము ఖండించాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళ దగ్గర ఎంత ఫోర్స్ ఉంది. హీరోయిక్ వర్షిప్ అంటే భగత్ సింగ్ హిడ్మా ఒకటన్నదానికైతే నేను ఒప్పుకోను. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ మీద పోరాటం చేశాడు. అప్పుడు గాంధీ కూడా భగత్ సింగ్ ఉరి తీతను ఆపలేదు, ఆయన రిక్వెస్ట్ కూడా చేయలేదు. చెప్తాను అప్పుడున్న సిచ్యువేషన్. సరే, అది ఆయన బ్రిటిష్ మీద పోరాటం వేరు, మన దేశంలో మన నాయకత్వం, మన పోలీసులు చంపడం వేరు కదా, మన పబ్లిక్ చంపడం వేరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పట్టాభి సీతారామయ్య మీద ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేసినారో, పట్టాభి సీతారామయ్యను ఓడించిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఒక లెక్చర్ ఇచ్చినాడు. It is available in our archives. Please kindly read it. There he found fault with Gandhi's policies. He said, I have been elected but still I am resigning because I have got respect for Gandhiji అన్నారు. అంటే ఇట్లా చాలా ఉన్నాయండి వివిధ రకాలైన ఆలోచన వాళ్ళందరూ కలిసి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. రకరకాల వాళ్ళు రకరకాల పద్ధతులు అడాప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బ్రిటిషర్లు పెట్టేటువంటి అరాచకాన్ని ఇంత తొందరగా విడిపించుకోవాలన్నటువంటి కాంక్షతో పోయినారే తప్ప వాళ్ళు ఇతరత్రం కాదు. ఇప్పుడు మనము పోలీసులో చనిపోయిన వాళ్ళు మాట్లాడదు. పోలీసుల్లో చనిపోయిన వాళ్ళు చాలా మంది సాధారణ ఉద్యోగులు, వాళ్ళు ఉద్యోగం కోసం చేరినారు. వాళ్ళని చంపితే వాళ్ళ వ్యక్తి వచ్చి బంధుపాత్రలు వాళ్ళని చంపడాన్ని మనం జస్టిఫై చేయట్లేదు భరత్, ప్లీజ్. వీఆర్ నాట్ జస్టిఫైయింగ్ ది కిల్లింగ్స్ బై నక్సలైట్స్. వీఆర్ నాట్ ఆన్ దట్ స్కోర్ ఎట్ ఆల్. వీఆర్ క్రిటిసైజింగ్. నో దట్ ఈస్ రాంగ్ అని చెప్తున్నాం. కాకపోతే నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యం పేరు మీద చర్చలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏకపక్షంగా ప్రకటించి ఆ చర్చలకు తగిన మీనింగ్ఫుల్ స్టెప్స్ ఏవి తీసుకోకుండా డెడ్ లైన్ పెట్టి ఆయుధాలతో అడవులలో కోంబింగ్ జరిపించి కనబడ్డట్టుగా చంపడము, ఇది నాగరిక ప్రపంచానికి విరుద్ధము. ఇది నాగరికత మీద ఒక మచ్చ. ఇది నేను చెప్పేది. బట్ ఏదేమైనా ఇప్పుడు మళ్ళా 19 మంది చనిపోయారు. ఎవరు చనిపోయిన బాధనే. ఇప్పుడు వాళ్ళు చనిపోయిన బాధ. బట్ లొంగిపోతే అయిపోద్ది. ఆ కాల్ ఫర్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి, ఇప్పుడు సాయుధ పోరాటం ద్వారా రాదని తెలిపోయింది కాబట్టి లొంగిపోతే బెస్ట్. చర్చలు చేసేది గవర్నమెంట్ అయితే రెడీ లేదు. కేంద్ర ప్రభుత్వం మీరు ఏం చేసినా చర్చలు చేయదు, వాళ్ళైతే రెడీ. అందుకు మీరు అన్నట్టు ఆపోజిషన్ పార్టీ కూడా రెడీ లేదు. జాతీయ కాంగ్రెస్ కూడా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్నాడు లొంగిపోండి అని అన్నాడు, కానీ చర్చలు జరపాలి అన్నాడు, కానీ జాతీయ కాంగ్రెస్ అనలేదు. ఓకే, ప్రతిపక్షాలు బీఆర్ఎస్ అన్నట్టున్నారు చర్చలు జరపాలని. కేసీఆర్ అన్నారు మావోయిస్ట్ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి, ఆపరేషన్ కగార్ నిలిపివేయాలన్నారు. కానీ బీఆర్ఎస్ ఆయనలో కూడా ఎన్కౌంటర్లు అయినాయి, కేసీఆర్ ఆయనలో కూడా
ఎన్ని ఎన్కౌంటర్స్ అని మీరే చెప్పాలి. హోంశాఖ ఒకటే అయింది భరత్ గారు, ఒక్కటే అయింది, ఓన్లీ వన్ ఎన్కౌంటర్. హ్యూమన్ రైట్స్ అండ్ కేసీఆర్ దే డోంట్ గో టుగెదర్. సారీ, చాలా విషయాలు చెప్పాలి. నేను ఆ డిస్కషన్ లో కొద్దిగా శరత్ గారు నక్సలైట్ ఎన్కౌంటర్ మాత్రం ఒకటే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి తాడ్వాయి అడవుల్లో, అప్పుడు ఆయన లేడు, చైనాలో ఉన్నాడు, రాగానే సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి మళ్ళీ 2023 వరకు కూడా ఒక్క ఎన్కౌంటర్ ఆయన చెప్పకుండానే చేశారా? అది ఆయనకు తెలియకుండా జరిగింది, ఎందుకంటే చైనాలో ఉన్నాడు ఆయన. మరి మావోయిస్టులు మరి అట్లా కేసీఆర్ అంత సాఫ్ట్ ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయినారు? అది మా రిక్వెస్ట్ అండి. ఎన్కౌంటర్లు మా రిక్వెస్ట్ భరత్ గారు. అటువంటిప్పుడు సేఫ్ భరత్ గారు ఒక నిమిషం, మేము అప్పీల్ చేశామండి వాళ్ళకి, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ ఇంకోటి దుకాణం పెట్టకండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నినాదమే కదా తెలంగాణ అనేది. 1997 జూన్ 1 నాడు ప్రజాస్వామ్య తెలంగాణ పేరుతో మొట్టమొదటి బయటకు వచ్చిన పార్టీ పీపుల్స్ వార్ పార్టీ. కాబట్టి వాళ్ళు ఇచ్చిన నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మళ్ళీ చికాక్ చేయొద్దని గద్దర్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేశాం. వరవరో లాంటి వాళ్ళకు మన వాళ్ళు పోయి అప్పీల్ చేశారు. అట్లా వాళ్ళు ఛత్తీస్గఢ్ అడవుల్లోకి పోవడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమం. ఓకే బట్ ఓకే, అది ఉద్యమం సమయంలో. ఉద్యమం అయిన తర్వాత మరి ఇంత సేఫ్ గా ఎన్కౌంటర్లు చేయొద్దని కేసీఆర్ చెప్పిన తర్వాత తెలంగాణలో ఒక్క నక్సలైట్ లేకుండా ఎందుకు మొత్తం అసలు ఖాళీ చేసి ప్రయత్నం చేశారు. రిక్రూట్మెంట్ ప్రయత్నం చేస్తే వందల సంఖ్యలో అరెస్ట్ చేశారు. బార్డర్ లో కాపలా కాసి అట్లా వచ్చినప్పుడే వీళ్ళను చంపేయడం జరిగింది. ఆ బార్డర్ దాటుతున్నప్పుడు అంటే ఛత్తీస్గఢ్ సెంటర్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ రిక్రూట్మెంట్ ఆగిపోయింది. తెలంగాణ అనేది ఒక వెంటిలేషన్ అయింది. ఇప్పుడు గతంలో ఎట్లుండేదంటే దుబాయ్కి పోయేది, ఎందుకంటే బతుకుదెరువు లేక. తర్వాత కొంతమంది తట్టుకోలేక, హింసను తట్టుకోలేక నక్సలైట్లలో కలిసేది. ఎక్కువ మంది నక్సలైట్లలో రిక్రూట్ కావడానికి కారణమే పోలీసులు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినా రాకపోయినా కూడా రాత్రి నక్సలైట్ కారణం పెట్టామని చెప్పి తీసుకుపోయి బాగా టార్చర్ చేసేటోళ్ళు. నేను ఒకసారి భరత్ గారు మీకు ఒక విషయం చెప్తా. గుండాల అడవుల్లో నేను 14 రోజులు క్లాసులు ఇచ్చాను ఈ జనశక్తి వీరన్న గ్రూప్ వాళ్లకు. 140 మంది ఇంటర్వ్యూ చేశాను నేను. అంటే ఒకటేసారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంటర్వ్యూ చేస్తే అలా నిజంగా సిద్ధాంతం పట్ల పోయిన వాళ్ళు కేవలం 1%, 2% కూడా లేరు. మొత్తం ఏంటంటే పోలీసుల టార్చరు, ఇష్టం లేని పెళ్లిళ్ళు, రకరకాల కారణాలతో పోయిన తప్ప నిజంగానే సమాజ మార్పు కోసం పోయిన వాళ్ళు నాట్ ఈవెన్ 1 to 2%. అన్నల్లో కలిసామని. భరత్ గారు ఒక్క విషయం అండి, ఇప్పుడు పోడు భూముల సమస్య ఉందండి. ప్రతి ముఖ్యమంత్రి ఇంత చేతాడంత మనకు ఇవి ఇస్తూనే ఉన్నారు, వాగ్దానాలు చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యని ఇట్ ఈస్ ఏ టాప్ ఐటమ్ ఆన్ ది ఎజెండా అని కూర్చొని సాల్వ్ చేస్తున్నారండి? ఇప్పటికీ ఎంత ఘోరం అంటే, యాక్చువల్లీ మా దగ్గర కొన్ని సమస్యలు వస్తే మేము కోర్టులలో చర్చలు జరిపేటప్పుడు దొరల బ్యాక్గ్రౌండ్ ఉన్న అడ్వకేట్లకి ఒక రకమైన ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఉండేది, మాలాంటి వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఉండే. అరే వీళ్ళ చేతికి పోతే వీళ్ళు గిరిజన తరఫున మాట్లాడతారని ఆ ఫైళ్లు మా దగ్గర నుంచి గుంజుకున్న సందర్భాలు కూడా మేము చూసినాం. నేను అనేది ఏంటంటే, ఇవాళ పాపం వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యని ఇవాళ లావణి భూములు అన్నాయి. రకరకాల గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం గతంలో పంచినటువంటి భూములను మనం లావణి అని చెప్పి ఇంకా ఇతరతరం పెట్టాం. వాళ్ళకి వాళ్ళు పండించిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకురాలేరు, వాళ్ళకి రైతు బంధు, రైతు భరోసా లేదు. ఎంత కొట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు పదే నాతో ఈ విషయం డిస్కస్ చేస్తూ ఉంటారు. వారు మాట్లాడుతూ ఉంటారు, అదేట్లా సార్ ఇదేట్లా సార్. మనం ఏం చేస్తాం, ఇప్పుడున్న పద్ధతుల లోపల అసలు ఏది జరగట్లేదు. ఇప్పుడు భూభారతి ఇంకా సంక్రాంతికి వస్తుందట సార్. ఎన్నడి ఏముందండి అసలు దాన్ని అంత జటిలం చేసినారు. కానీ ఒట్టిగా నేను ఆ రోజే చెప్పినాను ఏమని, బికాస్ హ్యావింగ్ డెల్ట్ విత్ రెవెన్యూ మ్యాటర్స్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం, నేనేం చెప్పినాను, 1971 ROR యాక్ట్ ని యాజ్ గా అమలు చేయండి, ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి ఓవర్ అని చెప్పినాం. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లా ఇవాల్వ్డ్ ఆన్ ROR యాక్ట్ ఇంప్లిమెంటేషన్. అదంతా సత్యనాశనం పట్టించేసేసి ఆ తర్వాత ఏదో ఇది తీసుకొచ్చినారు, ధరణి తీసుకొచ్చినారు. పొజిషనరీ కాలం ఎట్లా తీసేస్తారండి? బుద్ధి ఉందా ఎవరికైనా అసలు? యాక్చువల్లీ మీరు పొజిషన్ లో ఉంటే కదా మీకు ఇంజెక్షన్ అదో ఇదో వచ్చేది, ప్రొటెక్షన్ వచ్చేది. మీరు పొజిషనరీ కాలం తీసేయడం అది కేవలము ఒక దొరల ఆలోచన. అది కేవలం పేద రైతాంగాన్ని వంచడానికి, దొరల చేతిలోకి భూములు తీసుకుపోవడానికి ఆడిన ఒక క్రూయల్ స్ట్రాటజీ. సుభాష్ గారు చెప్పండి. అదే ఇప్పుడు అంటే ఇప్పుడు సరే ఇదంతా మాట్లాడుతున్నారు, అది చేస్తున్నారు, కానీ మనం చెప్పేది ఏంటంటే అక్కడ ఏంటంటే మనం ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ దాంట్లో రావాలని చెప్పి అందరం ఏంటంటే కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. డెవలప్మెంట్ అంటే పొల్యూషన్ గానీ లేకుంటే వీధి గానీ చేయాలని చెప్పి ఎవరు కూడా కోరుకోరు. ఎవరు కూడా అంటే మంచి బతకాలనుకుంటారు, మంచిగా బట్టలు వేసుకోవాలనుకుంటారు, మంచిగా తినాలనుకుంటారు, మంచిగా ఉండాలనుకుంటారు. దాంట్లో ఏంటంటే ఏ ప్రభుత్వమైనా కూడా
ఎవరైనా కూడా సమాజం ఎవరు కూడా వాళ్ళ ఎంత ఆహ్వానించి ఈ కమ్ టు ద మెయిన్ స్ట్రీమ్ అనే దాని మీద మనం ఏంటంటే పిలుపునియాల్సిన అవసరం ఉండదు. మేధావులు కానీ ఎవరు కానీ ఏంటంటే చెప్తూనే ఉంటాం, హింసకు తావులేదు. హింస అనేది మనం ఎప్పుడు కూడా దాన్ని ప్రేరేపించద్దు, దాన్ని మనం ఏంటంటే ఆపించద్దు, దాన్ని వెల్కమ్ కూడా చేయొద్దు. హింస మీదనే కనుక అన్ని కనుక సెటిల్మెంట్ అయితే అంటే ఈ దేశం మళ్ళా ఇంతకుముందు చెప్పినట్టు పాకిస్తాన్ తిరిగి అయిపోతుంది, లేకుంటే మన శ్రీలంక తిరిగి అయిపోతున్నాం. హింస అనేది అది లాస్ట్ ప్రయారిటీ, అది లాస్ట్ దాని విధానం. బట్ మెయిన్ దాంట్లో మనం ఏంటంటే రావాలి. దానికి ఏంటంటే ఒక సమయం అనేది ఏదైనా ఇప్పుడు దేనికైనా కూడా సమయం ఉంటుంది. ఒక సమయం లేని ఏంటంటే దర్ ఇస్ నో ఎసెన్స్, అంటే టైం ఇస్ ద ఎసెన్స్. ఆ టైం లేకుండా మీరు ఏంటంటే 100 years తర్వాత మీరు వచ్చి జాయిన్ కాండి అంటే ఇక ఈ దేశం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు, మనకి ఏంటంటే డెమోక్రసీ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అపోజిషన్ మెయిన్ అపోజిషన్ కూడా దీని మీద స్పందిస్తలేదు అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దీనికి అందరు కూడా ప్రయత్నం చేసినట్లు దానికి ఏంటంటే విఫలమైనది. సరే ప్రభుత్వం చేస్తుంది కదా, ఇప్పుడు ఉన్నదంటే ప్రజెంట్ ప్రభుత్వం చేస్తుంది కదా, దీని మీద ఏంటంటే మనం కంప్లీట్ గా దీన్ని ఎరాడికేట్ చేయాలి అనేది ఒక తప్పనే తప్పితే వాళ్ళనేదో వాళ్ళు ఎక్కడైనా దాక్కులో తీసుకొచ్చి చంపడం అనేది దాని మీద అట్లా కాదు. అది దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే క్లోజ్ చేయాలి, ఏదైనా కూడా క్లోజ్ చేయాలి. ఏ యొక్క ఏంటంటే టైమ్ ఇస్ ఎసెన్స్ అని చెప్పే దాని మీద ఎప్పటికైనా కూడా దీన్ని మనం కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలి. ఒక మంచి సమాజాన్ని నిర్మించేందుకు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి అంటే భారతీయ జనతా తరఫున ఆహ్వానిస్తున్నాం. ఒక్క మాట భరత్, భూ సమస్యలు అనేది ఎంత కాలం అయితే ఉంటుందో ఉంటాయి. అయితే భూ సమస్యల విషయంలో కూడా చిత్తశుద్ధి ప్రదర్శించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో పిసిసి అధ్యక్షుడిగా ఏమన్నారు, ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తా అన్నాడు. ఓకే రైట్, వేసేసినాడు, ధరణి సంగతి అయిపోయింది. దాని తర్వాత ఒక చెత్త కమిటీ అనేది ఒకటి పెట్టినాడు. ఆ కమిటీ ఏం డిస్కషన్ చేసిందో, ఏం చట్టం తీసుకొచ్చిందో ఇప్పటి వరకు ఏదన్నా జరిగింది అసలు ఎక్కడి చెప్పండి? లక్షలాది అప్లికేషన్స్ గ్రామీణ రైతాంగం దగ్గర, నా దగ్గర ఒక 60-70 కేసులు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నీవు అది ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలని చేయలేవా ముఖ్యమంత్రి? భరత్ గారు, ముఖ్యమంత్రి తలుచుకుంటే ఈ భూ సమస్యల పరిష్కారం జరగదా? ఇప్పుడు ఎన్ని జిల్లాలలో ఉన్నాయి? మన పెరిఫెరల్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డిలో, మనకి కరీంనగర్ లో, తర్వాత ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో, ఇట్లా కొన్ని 5-6 జిల్లాలలో కూడా ఈ భూ సమస్యలున్నాయి. అక్కడ జిల్లా కలెక్టర్లకి ఖచ్చితంగా ఒక టైం టేబుల్ ఇచ్చేసేసి యూ షుడ్ అటెండ్ అని చెప్పి పద్ధతి ప్రకారంగా పెట్టాల్సిన కాదా? ఒక జ్యుడిషియల్ ట్రిబ్యునల్ పెట్టేసేసి లేదా ఒక కొన్ని గైడ్ లైన్స్ ఏర్పాటు చేసేసి ఏ సమస్య ఎట్లా రిజాల్వ్ చేయాలని తెలియదా? ఇప్పుడు 2019లో ఎప్పుడైతే ఈ ధరణి అనే ఈ కార్యక్రమం మొదలైన తర్వాత పొజిసరీ కాలం తీసేసినారో, స్టేటస్ కో యాంటీ చేయి. ఆ రోజు ఎవరి పేర్లు ఉంటే ఆ పేర్లు రాజస్థితిగా రెస్టోర్ చేయి. 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిజాల్వ్డ్ దేర్ ఓన్లీ. ఓకే సో మొత్తానికి ప్రాబ్లం రిజాల్వ్ కావద్దని కోరుకుందాం. ప్రాబ్లం రిజాల్వ్ కావాలని కోరుకుందాం. శరత్ గారు మీరు ఉండండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. బీసీ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ కాలేదని ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. చాలా సీరియస్గా ఉన్నాడు గాంధీ ఆసుపత్రిలో. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం. మావోయిస్టులకు సంబంధించి అయితే మరొక ప్రాణం పోకూడదు, లొంగిపోవాలి మావోయిస్టులు అనుకున్నాం, కానీ 19 మంది చనిపోయారు. బాధాకరం. ఇటువైపు 2 జవాన్లు కూడా చనిపోయారు. ఆ January 1 ఏదో ఇంకాస్త ముందుగా లొంగిపోతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు కూడా లొంగిపోతే బాగుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లొంగిపోవడాన్ని ఎంకరేజ్ చేసి సాధ్యమైనంత త్వరగా దీన్ని ఈ ఇష్యూను క్లోజ్ చేస్తే కూడా బాగుంటుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్